ఈ వీకెండ్లో చాలామంది కూడా లోకల్ వాళ్ళు వాళ్ళ హౌసెస్కి వెళ్ళిపోయారు. మా రూమ్మేట్స్ అయితే చాలా రోజుల తర్వాత మేము అవుటింగ్ అయితే ప్లాన్ చేసుకున్నాము. ఇదైతే మా హాస్టల్ సరౌండింగ్ గ్రీనరీ. ఇక్కడ నేచర్ అయితే చాలా బాగుంటుంది. అన్ని రకాల మొక్కలు, చెట్లు, పక్షులు కూడా ఇక్కడ చాలా ఉంటాయి. ఇదైతే క్రికెట్ గ్రౌండ్. ఇక్కడైతే క్రికెట్ టోర్నమెంట్ టైపు 2 days కండక్ట్ చేశారు. ఇక్కడ అన్నయ్య వాళ్ళందరూ దీనిలో పార్టిసిపేట్ చేస్తున్నారు. వీళ్ళు ఎక్కడ వాళ్ళు అనేది మనకు కూడా సరిగ్గా తెలియదు. ఎస్టర్డే అలాగే టుడే ఇక్కడ ఒక ఫెస్టివల్లా జరిగింది. హాస్టల్లో కూడా ఫెస్టివల్ ఉంది అని నేను ఆల్రెడీ చెప్పాను కదా. ఆ వీడియోస్ అయితే నేను నెక్స్ట్ అయితే అప్లోడ్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇదంతా కూడా హాస్టల్ లోపల క్యాంపస్సే. మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళాలన్నా, మనం ఇంటికి వెళ్ళాలన్నా గేట్ వరకు నడిచే వెళ్ళాలి. అదైతే చాలా దూరం ఉంటుంది. ఈలోపు మనకి వాకింగ్, హెల్తీ ఎక్సర్సైజ్లా అయిపోతుంది అనమాట. ఇదైతే స్టేడియం. ఈ స్టేడియం ఇండోర్ స్టేడియం. ఇదిగో ఈ రూట్స్ అన్నీ కూడా మనకి ఇంకా సరిగ్గా తెలీదు. మేము కూడా రీసెంట్గానే వచ్చాము కాబట్టి. కానీ ఇక్కడ గ్రీనరీ, మొక్కలు, ఈ చెట్లు ఇవన్నీ చాలా బాగుంటాయి. ఈ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు కూడా ఈ లొకేషన్కి వచ్చేసరికి చాలామంది ఫొటోస్, వీడియోస్ క్యాప్చర్ చేస్తారు. ఇక్కడ అడుగడుగున సీసీ కెమెరాలే, మనుషుల కంటే సీసీ కెమెరాలే ఎక్కువ ఉంటాయి. ఎగ్జాక్ట్గా ఇదే ప్లేస్లో నాకు లాస్ట్ వీక్ 200 నోట్ అయితే దొరికింది. తినైతే మా రూమ్ హెడ్ తమిళమ్మాయి సందామరై, నా ఫ్రెండ్. నెక్స్ట్ అయితే క్యాంపస్ లోపలే హాస్టల్స్ అలాగే కాలేజెస్ అన్నీ ఉన్నాయి. ఆల్ షాప్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మ్యాక్సిమం మనం దేనికోసం కూడా అవుట్ సైడ్ వెళ్ళే పనే ఉండదు. ఇదైతే ఇదైతే నా ఫేవరెట్ డ్రెస్. ఈరోజైతే మేము చాలా జాలీగా, హ్యాపీగా అయితే అవుటింగ్కి స్టార్ట్ అయ్యాము. అక్కడ మేము ఎక్కడెక్కడికి ప్లేసెస్ విజిట్ చేసాము. పెద్దగా దూరం అయితే వెళ్ళిపోలేదు. సరౌండింగ్ ఏరియాస్లోనే మేమైతే షాపింగ్ చేసాము. ఏమేమి షాపింగ్ చేసాము, అలాగే మేము ఎక్కడెక్కడ విజిట్ చేసాము అనేది అప్లోడ్ చేస్తాను. ఈ అమ్మాయి అయితే తమిళ అమ్మాయి, మా ఫ్రెండే వినోతిని. ఇంటి దగ్గర నుంచి వస్తుంది అనుకుంటా, మాకు ఆపోజిట్ వేలో వచ్చింది. వీళ్ళిద్దరూ జంట పావురాలు అనమాట. ఎప్పుడు విడవకుండా అలా ఉంటారు. మేమైతే చాలా జాలీగా, హ్యాపీగా అయితే బయటకు వెళ్ళిపోతున్నాము. సందమరి అయితే ఇష్టంగానో కష్టంగానో మాకు వీడియో అయితే క్యాప్చర్ చేస్తుంది. నెక్స్ట్ అప్లోడ్ చేసే అన్ని షార్ట్ వీడియోస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ప్లీజ్ లైక్ అయితే ఇచ్చేసి వీడియోస్ అన్నీ వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.